హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనదర్ GTA 5 గేమ్ ప్లే వీడియో. ఈరోజు మన వీడియోలో ఏం చేయబోతున్నామంటే మన లాస్ ఏంజల్స్ మొత్తం తిరుగుతున్నాం అనమాట. నైట్ అని చెప్పేసి మన ట్రావర్ అండ్ ఫ్రాంక్లిన్ అయితే ఫోన్ చేసి చెప్పారు, ఒకసారి నేను లొకేషన్ పెడతా అక్కడికి రా, నీతో పని ఉంది, పనికి వెళ్దాం, ఒక మిషన్ అయితే చేద్దాం అన్నారు. సరే మనం కూడా ఎలా ఖాళీ అని చెప్పేసి వచ్చేసాం. పదండి ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అక్కడైతే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, మరి ఎవరున్నారో. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ చూడండి గైస్, బ్లాక్ కలర్లో రైట్ సైడ్ అయితే బుగాటి ఉంది, అదే లాస్ ఏంజల్స్ బుగాటి. సర్లేండి, ఇక్కడ ఏం మాట్లాడుతుందో విని అయితే మీకు అయితే చెప్తాగండి. Dislike intensely. Why? We can get a good price for the vehicles in Asia. Look, complete the work, you'll all be well paid. You're late, sugar tits. Yep. So what's going on? You finally get to realize your childhood dream and dress up as a cop. Mr. Weston's research team suggests the two boys like to ride on the Sonora Freeway. Sounds manageable. ఓకే, ఇప్పుడైతే మనకైతే మొత్తం అయితే అర్థమైందనమాట. మనం ఇప్పుడు ఏం లేదు గైస్, వెళ్ళి మనం ఇద్దరితో అయితే రేస్ అయితే పెట్టుకోవాలా. ఆ ఇద్దరితో రేస్ పెట్టుకునేటప్పుడు అయితే మన ఫ్రాంక్లిన్ డ్రైవర్ అయితే వస్తారు, సారీ మైకిల్ అండ్ డ్రైవర్ అయితే వస్తారనమాట. పోలీసు లాగా వేషం వేసుకొని వచ్చి వాళ్ళిద్దరిని అయితే పట్టుకుంటారు. నన్ను ఏమనరు, నన్ను పట్టుకోరు. వాళ్ళిద్దరిని అయితే పట్టుకొని అయితే వాళ్ళ దగ్గర ఉన్న 2 సూపర్ కార్స్ అయితే తీసుకొని ఇప్పుడు వచ్చిన ఇద్దరికైతే ఇచ్చేస్తారు. డీల్ మాట్లాడుకున్నారు కదా, ఒక లేడీ అని ఒక మెయిల్, వాళ్ళిద్దరికైతే ఇచ్చేస్తారనమాట ఆ కార్స్ అయితే. ఆ కార్స్ అయితే ఇచ్చిన తర్వాత మనకైతే షేర్ అయితే వచ్చింది అనమాట, సగానికి సగం. సో ఇప్పుడు కాబట్టి ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం ఆ లొకేషన్ దగ్గరికి. వాళ్ళు రేస్ అయితే చేయడానికి వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోయారు గైస్. ఎప్పుడు వాళ్ళైతే కాస్ట్యూమ్ అయ్యి అండ్ బైక్ అవి మొత్తం రెడీ చేసుకోవడానికి. మనం ఇప్పుడు హైవే మీదకి అయితే వచ్చేసాం. మనం 100 మీద వెళ్ళిపోదాం పదండి, జెట్ స్పీడ్లో. చలో చూడండి గైస్, ఓకే వచ్చేసాం. మనం అయితే లొకేషన్ దగ్గరికి అయితే ఇంకొంచెం దూరం అయితే ఉంది. అదిగోండి ఇక్కడైతే ఉన్నారు గైస్ సైడ్. వాళ్ళు పెట్రోల్ బంకులు అయితే ఉన్నారు, వాళ్ళు పెట్రోల్ వేయించుకొని అయితే మనం కూడా వెళ్ళి వాళ్ళతో అయితే కలిసి ఇంకా రేస్ పెట్టుకోవడమే. చూద్దాం మనమైతే ఎలా చేస్తాం రేస్ అయితే. థర్డ్ అయితే రాకూడదు, ఇదేం ఉండవులే గైస్, ఫస్ట్ సెకండ్ థర్డ్ మామూలుగా అయితే రేస్ అయితే జరుగుతుంది. చూద్దాం. ఓకే రేస్ పెట్టుకుందాం అంటున్నాడు ఫ్రాంక్లిన్ అయితే. రండ్రా $5 million ఇస్తా రేస్ నాతో గెలిస్తే అన్నాడు ఫ్రాంక్లిన్ రెచ్చగొట్టడానికి. అలానే వస్తారు గైస్ వీళ్ళు, అలా అనకపోతే రారు. పదండి ఇంకా ఎప్పుడైతే వెళ్ళిపోదాం. మనం రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళిద్దరు అయితే జెట్ స్పీడ్లో అయితే వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళ సూపర్ కార్స్ కాబట్టి. మనం కూడా తగ్గకూడదు గైస్, వెళ్ళాలా. ఓ మై గాడ్, ట్రాఫిక్ చూడండి గైస్ ఇప్పుడు ఎట్టుందో. ఓ షెట్, నాకు ఈ రోడ్ అసలుకే అర్థం కాదు. ఓకే ఫైన్, ఏం పర్వాలేదు. ఈసారి నుంచి మనం జెట్ స్పీడ్లో వెళ్ళిపోదాం చూసుకొని, ఈ ట్రాఫిక్ని మొత్తం దాటేసి. ఓకే చలో, వాళ్ళిద్దరైతే చూడండి గైస్ ముందులైతే వెళ్తున్నారు, అసలు మ్యాప్లో కూడా కనపడట్లా, అంత ముందుకైతే వెళ్ళిపోయారు. అవన్నీ మనం ట్రిక్ అయితే యూజ్ చేద్దాం. ఈ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం, ఆ బోర్డర్ లైన్ నుంచి అయితే. వాళ్ళైతే ఏ బండ్లు అయితే రావు అట్లా ఆ లాస్ట్న, కాబట్టి మనం ఈ లాస్ట్ నుంచి అయితే వెళ్ళిపోదాం పదండి. మనకి ఇంకా ఏ బండి అడ్డు రాదు కాబట్టి వాళ్ళ ఇద్దరిని అయితే దాటిస్తాం. అలాగే మన దగ్గర 5 million కాదు కదా గైస్, $1 million కూడా లేదు. మనమేమో ఎవరికో రేస్కి వస్తారని అయితే చెప్పేసా, $5 million ఇస్తా అని. వీళ్ళేంది గైస్ అసలు ఆగట్లా, జెట్ స్పీడ్లో వెళ్తున్నారు. ఆగండి, ఈ సైడ్ వీళ్ళు ఇట్ట కాదు, ఇక్కడ వాళ్ళు కొంచెం స్లో అవుతున్నారు గైస్, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కదా. నాలాగా రావట్లే వాళ్ళు సైడ్ నుంచి, కాబట్టి ట్రాఫిక్లో ఇరుక్కుంటారు వాళ్ళు, కాబట్టి మనం అయితే దాటేద్దాం. ఓకే ఒకరినైతే దాటేస్తాం మనం. ఇంకొక్కడ ఉన్నాడు గైస్ వీడు, ఈయనొక్కడిని వాడే నా పక్కన ఉన్నాడు, నా పక్కన వాడేనా నా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. చూద్దాం ఆగండి వాడో లేదో. మన కార్ని చూసేస్తూ ఇటైతే వచ్చేసాం. గురి ఏంది గైస్ రాళ్ళు, షెట్ బ్యాడ్ లక్, వాడు కూడా దాటేస్తాడు ఏమో గైస్. తొందరగా వెళ్ళిపోవాలి మనం. తిప్పు ఓకే వస్తాడు గైస్ వాడు కూడా, సెకండ్ వాడు కూడా. ఓకే వాడు థర్డ్లోనే ఉన్నాడు, మనమే ఇంకా ఫోన్ అయితే చేసేద్దాం మన మైకిల్కి, ఎందుకంటే వాళ్ళు మన ముందలే గైస్ ఉండేది. ఆ కార్నర్లో నుంచి అయితే వచ్చేస్తారు వాళ్ళు, వచ్చేసి వాళ్ళిద్దరిని అయితే పట్టుకుంటారు. ఓకే ఫోన్ అయితే చేసాం. ఓకే వాడిని అయితే కన్ఫర్మేషన్ వచ్చేసామని, మేము దగ్గరకి అయితే ఉన్నాం మేము అని చెప్పేసి. అదిగోండి గైస్ వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్తారు కదా, అది మనమే అనమాట. సో ఇప్పుడు మనం మైకిల్ క్యారెక్టర్లోకి అయితే వచ్చేసాం మళ్ళీ. పదండి ఇప్పుడు ఆడండి గైస్.
నాది పోలీస్ బండి, మన డ్రైవర్ గారిది కూడా పోలీస్ బండి. మరి నేను ఎంత ఎక్సలేటర్ తొక్కినా వెళ్ళట్లా, మరి వాడి బండి ఎలా వెళ్తుంది గైస్? వాడు ఏమైనా బూస్ట్ ఏమైనా పెట్టాడేమో ఏమో. సర్లేండి, మనం ఇప్పుడైతే వెళ్దాం. వాడిని అయితే ఒకడైతే చేసి చేస్తున్నాం మనం. మన డ్రైవర్ గారు అయితే ఒకరిని చేసి చేస్తున్నాడు, నేనైతే ఒకరినైతే చేసి చేస్తున్నా. ఇప్పుడు చేసి స్పీడ్లో అయితే వెళ్ళిపోదాం పట్టుకోవడానికి. చలో ఆగండి గైస్, ఎంతసేపు అయితే తిరిగినా కూడా వాడైతే ఆగట్లా వాళ్ళు. అదిగోండి ఎట్ట వెళ్తున్నాడు చూడండి మన డ్రైవర్ గారు అయితే. ఇందాకే గైస్ ఒక తాగి వచ్చేసాడు అనమాట మన డ్రైవరు, అందుకని ఎట్టా పడితే అట్ట వెళ్తున్నాడు. కానీ మనం ఒక సైడ్ నుంచి వెళ్దాం, మళ్ళీ యాక్సిడెంట్ అయిందనుకో ఏం లేదు, మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. మనం జాగ్రత్తగా వెళ్ళాలా. ఓకే గైస్, నైట్ నుంచి తిప్పుతున్నారు, వీళ్ళు ఏం ఆగట్లేదు గైస్. ఇప్పుడన్నా కొంచెం అవుట్స్కట్లోకి అయితే తీసుకొచ్చేసాం. ఇంకా పట్టుకోవడమే గైస్, దగ్గరలో ఉన్నారు మన దగ్గరలోనే. అప్పటి నుంచి తిప్పుతూనే ఉన్నారు గైస్ నైట్ నుంచి. ఇంకా లాభం లేదు ఎట్టయితే. అదిగోండి ఆపేసాడు మన డ్రైవర్ అయితే. ఓకే ఆగుతున్నారు ఇక్కడ. ఎస్ ఆపేసాం గైస్. ఇలా ముగ్గురిని అయితే మనం దిగుతున్నాడు మనోడైతే మాట్లాడుతున్నాడు, లైసెన్స్ ఉందా అని. ఉంది అంటున్నాడు. వీళ్ళిద్దరు ఏం చెప్తారో విందాం, ఆగండి. Gee, I don't know, officer. I try to keep it under the limit. Well, you and your boys look like you were drag racing. గైస్ వాడైతే ఏం చెప్తున్నాడంటే, నన్ను వదిలేసే నేను ఒక రేసర్ని అంటున్నాడు. నువ్వు రేసర్ అయితే ఎవడు గొప్పరా, నువ్వు లైసెన్సు ఆర్సీ బుక్ ఈ చూపి అంటున్నాడు వాడు మన డ్రైవర్ అయితే. వాడైతే ఏం తేలేదంట, అందుకని స్టేషన్లో పెడతా బండి, వచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పేసి తీసుకెళ్తున్నాం గైస్ మనం. వాళ్ళు తెలియని విషయం ఏంటంటే మనం స్టేషన్గా తీసుకెళ్తుంది. ఇప్పుడైతే మనం ఒక స్టీల్ చేసేసాం అనమాట, 2 సూపర్ కార్లు. హలో, మేమిద్దరం అయితే కార్లు అయితే దొంగలించేసాం. నువ్వు లొకేషన్ పెడితే నీ లొకేషన్లో అయితే పెట్టేస్తాం, సరేనా? ఓ సరే బాబు, నేను లొకేషన్ పెడుతున్నా చూసుకో. సరే గైస్, వాడైతే లొకేషన్ అయితే పెడతా అన్నాడు. సరే ఇంకేముండదు, మనం కట్ చేసేద్దాం. ఓకే, మన లొకేషన్ అయితే పెట్టేసాడు. మనం కొంతసేపు డ్రైవ్ చేసుకున్న తర్వాత, చాలాసేపటి తర్వాత అయితే వచ్చేసాం మన లొకేషన్ దగ్గరికి. పదండి గైస్, ఇంకా షైట్. ఈ కార్ అయితే ఇందాక నుంచి చూస్తున్నాం కదా గైస్, పికప్పింగ్ అయితే మామూలుగా లేదు, బ్రేకింగే కొంచెం వరస్ట్గా ఉంది. బ్రేకింగ్ అయితే చేయించుకో అని చెప్పేసి అలా. పికప్పింగ్ మాత్రం బాగుంది గైస్, సొమ్మని లెగుస్తుంది, జెట్ స్పీడ్లో లెగుస్తుంది కార్ మాత్రం. బ్రేకింగ్ కొంచెం బాగా చేయించుకోవాలని చెప్పేయాలి. సరే ఇక్కడైతే పెట్టేద్దాం. ఓకే, మనం ఇప్పుడైతే దిగేద్దాం. ఆగండి, కనపడాలి కదా. ఓకే ఆగండి గైస్, వీళ్ళిద్దరిని పెట్టేశారు వర్కర్ని రిపేర్ చేయడానికి. అని వాడు చెప్తున్నాడు అనమాట, వర్కర్ చేయండి అని చెప్పేసి, రిపేర్ చేయమని. ఓకే, ఇదేంది వీడికి ఏమైంది గైస్? అత్యానం ఆగట్లా వీడికి, ఏంది మీ మీద పడుతున్నాడు. ఓకే సర్లేండి, ఈ మిషన్ అయితే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసామన్నమాట. ఈరోజు వీడియో ఇంతే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మీరు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టండి. గైస్ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మనం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, కాబట్టి ప్లీజ్ గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు ఉంటాం మరి, బై బై, టాటా, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.